హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్యపరిచేందుకు. ఈరోజు చాలా ఉపయోగకరమైనటువంటి అంశంతో కూడినటువంటి వీడియో. అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతి సోమవారం రోజు కూడా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక, అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా చాలా వరకు సమస్యల మీద అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అర్జీల్లో ఎక్కువ శాతం కూడా మేజర్గా ఉన్న సమస్యలు రెవెన్యూ శాఖకు చెందిన సమస్యలే. అయితే రెవెన్యూ శాఖకు చెందిన సమస్యల గురించి, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు చేస్తున్న తప్పిదాల గురించి, వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఒక రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడనే విషయం మీద ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఉండేవి. ఈ యొక్క 46 మండలాల్లో వివిధ మండల కేంద్రాల్లో తహసీల్దార్ వారి కార్యాలయాలు, ఆ తహసీల్దార్ వారి కార్యాలయం పరిధిలో రెవెన్యూ గ్రామాలు, అదేవిధంగా రెవెన్యూ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు, వారి మీద మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్లు, వీళ్ళందరూ కూడా కేవలం రైతుల యొక్క సమస్యల మీద పరిష్కార మార్గాలు, వాటి మీదే పనిచేస్తున్నారు. ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు చెందినటువంటి ఉద్యోగులు కూడా జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళందరికీ చెల్లించేటువంటి జీతాలన్నీ కూడా మన పన్నులోంచే, వాళ్ళందరూ పనిచేసేది మన కోసమే. అయితే రియాలిటీలోకి వస్తే ఇక్కడ ఒక రైతుకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి హద్దులు చూపించమని ఒక ఎల్లయ్య అనేటువంటి రైతు చెప్పులు అడిగే విధంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కానీ భూమికి హద్దులు చూపించే పరిస్థితిలో అధికారులు ఉండరు. మరొక పక్క నా భూమికి పాస్బుక్ ఇవ్వండి అని చెప్పి ఒక రైతు తిరుగుతుంటాడు. మరొక పక్క నా భూమికి దారి లేదని చెప్పి దారి చూపించమని ఇంకొక రైతు తిరుగుతున్నాడు. మరొక పక్క నాకు భూమిలో ఉన్నటువంటి విస్తీర్ణం, అదేవిధంగా అనుభవంలో ఉన్నటువంటి విస్తీర్ణం తేడా ఉంది, దాన్ని సరిచేయండి అంటాడు. ఇంకొక పక్క నేను తెల్ల పేపర్ మీద కొన్నాను, నాకు హక్కు కల్పించాలని ఒక రైతు అడుగుతాడు. ఒక రైతు నాకు వడంగల్లో పేరుంది, 1Bలో పేరు లేదంటాడు. ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యల మీద ఈరోజు రైతులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది భూ కొనుగోలుదారులు ఎవరైతే క్రయ విక్రయాలు జరిపి భూమిని ఏదైతే ఆస్తి పొంది ఉన్నారో వాళ్ళు తహసీల్దార్ కార్యాలయాలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నెల్లూరు జిల్లాలోనే చాలా రెవెన్యూ మండలాల్లో ఈరోజు రైతుకు సంబంధం లేకపోయినా, రైతు దరఖాస్తు చేయకపోయినా, అదేవిధంగా కొంతమంది రెవెన్యూ అధికారులు తమ స్వార్థం కోసం, తమ యొక్క వివిధ రకాలైన లబ్ధి పొందడం కోసం రైతుని నట్టేట ముంచేశారు. అట్లా నట్టేట ముంచేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. వాళ్ళు ఏం అన్యాయం చేశారు అంటే, వాళ్ళ భూమిని వేరొకరి పేరుతో ఎక్కించడం, అదేవిధంగా హక్కు లేని వ్యక్తికి పాస్బుక్లు ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు 1B అడంగంలో ఈయన పేరు ఉన్నది, రెండో రోజు ఆయన పేరు లేకుండా అవడం. ఇటువంటి ఘటనలు నేను చెప్పడం కాదు, మనం వార్తాపత్రికల్లో, అదేవిధంగా సామాజిక మాధ్యమాలు అన్నింటిలో కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తప్పిదాలు చేసిన అధికారులు కూడా ఈరోజు ఒక ఉదాహరణకు చెప్పాలంటే, గత నెల క్రితం మర్రిపాడు మండలంలో పనిచేసినటువంటి తహసీల్దార్ వారికి 50% పెన్షన్ని ప్రభుత్వం కోత విధించి జీవో జారీ చేయడం జరిగింది. ఈ కోత విధించడానికి ప్రధాన కారణం ఏంటంటే, కేవలం ముటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో తప్పిదాలు చేయడం. నేను ఒకటే తెలియజేస్తున్నా, నాకు తెలిసిన చట్టం, నేను చదువుకున్న చట్టం, నాకు అవగాహన ఉన్న చట్టం నేను మీకు తెలియపరచడంలో ఎటువంటి వెనకడుగు వేయను. నేను ఎంత దూరమైనా కూడా మీ అందరికీ సహకరిస్తాను. ఎందుకంటే తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, మమ్మల్ని ఎవరు శిక్షించలేరు, మేము ఎవరికి దొరకము అనేటువంటి భ్రమలో ఉన్నారు. వాళ్ళు భ్రమలో కాదు, వాళ్ళని నిజమైనటువంటి రియాలిటీలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. నేను మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే రెవెన్యూ సమస్యలు ఎదుర్కొంటున్నారో మీరు మీ సమస్య గురించి పరిష్కార మార్గాలు గురించి మొదట ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ భూమిని ఎవరైతే ఎక్కించారో ఆ ఎక్కించినటువంటి సంబంధించినటువంటి 1B కావచ్చు, అడంగల్ కావచ్చు, FMB కావచ్చు, అదేవిధంగా ఏ ప్రొసీడింగ్తో మీ యొక్క ముటేషన్ జరిగిందో దానికి సంబంధించిన రికార్డు, అదేవిధంగా మీకు దరఖాస్తు ఏదైతే మీ సేవ నుంచి 61 దరఖాస్తు పెట్టుకొని మాకు ముటేషన్ చేయమని అడిగారు, ఆ దరఖాస్తును అనుసరించి కార్యాలయం నిర్వహించినటువంటి ఫైళ్ళు, అదేవిధంగా సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం నిర్వహించినటువంటి ఎంటైర్ ఫైల్ మొత్తం కూడా మీరు సమాచార హక్కు చట్టం కింద పొందేదానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ భూమికి సంబంధించినటువంటి అసలుకి డైక్లాట్ ప్రకారం ఈ భూమి యొక్క
స్వభావం ఏంది, అదేవిధంగా 10(1) ప్రకారం ఏముంది, అదేవిధంగా పాత ఫసలీల్లో ఏదైతే గ్రామ లెక్క నెంబర్ 3 అయితే ఉందో గత 20 సంవత్సరాల నుంచి ఏముంది, అదేవిధంగా 2012 నుంచి ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి ఏముంది, అదేవిధంగా ఎప్పుడు ఏ అధికారం మార్చారని తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని వెబ్ ల్యాండ్ హిస్టరీ అని ఉంటుంది. ఏదైతే మనకి ఏ విధంగా అయితే ఫోన్పే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎట్లా ఉంటుందో ఒక భూమికి కూడా హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీనే వెబ్ ల్యాండ్ హిస్టరీ అంటారు. ఆ వెబ్ ల్యాండ్ హిస్టరీ ఆధారంగా ఏ రెవెన్యూ అధికారి ఏ నిమిషాన ఏ సమయం ఏ సెకండ్లో కీ పెట్టారు, డిజిటల్ కీ పెట్టారు, మీ భూమిలో ఉన్నటువంటి పేర్లు ఎవరు మార్చారో కూడా మనం ఈజీగా పట్టుకునేదానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, మీకు జరిగిన అన్యాయం మీ పేరుని ఇంకోటి పేరు ఎక్కించారా, తక్షణమే మీరు సంబంధిత గ్రామ లెక్క నెంబర్ మాన్యువల్ అడంగళ్ళు, అదేవిధంగా ఆన్లైన్ అడంగళ్ళు, అదేవిధంగా మీకున్నటువంటి హక్కు, మీ దగ్గర ఉన్న హక్కు పత్రాలు, అదేవిధంగా మీరు పట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరైతే తప్పిదం చేశారో, మీరు ఎవరైతే తప్పుడు మార్గంలో మీ యొక్క భూమిని వేరొకరి పేరుతో అన్యాక్రాంతంగా ఎక్కించారో వాళ్ళని మీరు పట్టుకోవాలి. వాళ్ళ మీద మీరు ప్రశ్నించాలి, వాళ్ళ మీద మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడితే ఇంకొకరికి తప్పు చేయకుండా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట 1-10 సార్లు ఒక్క అధికారికైనా సరే మా యొక్క భూమిని వేరొకరి పేరుతో ఎక్కించిన అధికారులకు కానీ శిక్ష పడిందంటే వాళ్ళు ప్రమోషన్లు పొందడం కానీ, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎస్ఆర్లో ఇదన్నీ కూడా నమోదవుతుంది. అదేవిధంగా మీకు తెలియజేసే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే మీ భూమిని మీకు సంబంధం లేకపోయినా, మీకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీస్ ఇవ్వకపోయినా, భూమి హక్కు అదేవిధంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాస్బుక్ ROR యాక్ట్ ప్రకారం మీకు నోటీస్ ఇవ్వకుండా మీ ఎవరైతే భూమిని అన్యాక్రాంతంగా ఎక్కించారో వాళ్ళందరి మీద కూడా మీరు ఈ యొక్క నేను చెప్పిన రికార్డులన్నీ కూడా సేకరించి మన కర్నూలులో ఉన్నటువంటి గౌరవ లోకాయుక్త వారి ముందు కేవలం 150 రూపాయలు డీడీ తీసి మీరు వారి మీద మీ యొక్క అర్జీని దాఖలుపరిచినట్లయితే గౌరవ లోకాయుక్త వారు మీ కేసును స్వీకరించి వారి మీద విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశం ఉంది. అదేవిధంగా మీకున్నటువంటి ఇంకొక రెమెడీ ఏంటంటే గౌరవ హైకోర్టు వారికి వెళ్ళి రిట్ ఆఫ్ మాండమస్ అని చెప్పి మీరు ఒక రిట్ దాఖలు చేసి మీ రెవెన్యూ రికార్డులు ఏదైతే తప్పిదం చేశారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోమని చెప్పి మీరు ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించేదానికి కూడా మీకు అవకాశం చట్టంలో చాలా వెసులుబాటు ఉంది. కేవలం చట్టం తెలుసుకోకపోవడం వల్లనే రెవెన్యూ అధికారులు రైతుల్ని, అదేవిధంగా రైతు కుటుంబీకుల్ని, అదేవిధంగా క్రయ విక్రయాలు జరిగినటువంటి భూస్వాముల్ని, భూ హక్కు కలిగిన వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళందరూ తెలియజేసేది ఒకటే, మీరేం భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. చట్టం మీకు అనుకూలంగా ఉంది. చట్టం తెలుసుకోకపోవడం మన తప్పిదం. చట్టం తెలుసుకుంటే ఖచ్చితంగా చట్టంతోనే మనం ఎదుర్కొని మనం న్యాయం పొందొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా 46 మండలాల్లో ఎవరైతే ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మి కోట్ల రూపాయలు కొల్లగట్టి సస్పెండ్ అయినటువంటి అధికారులు కూడా నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. అదేవిధంగా తెలుగు గంగ ఏదైతే ముంపు ప్రాంతాలు కండలేరు, అదేవిధంగా సోమశిల ముంపు ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క తెలుగు గంగ సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయం ఉందో అక్కడ కూడా అర్హత లేని వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించి వాళ్ళు సస్పెండ్ అయిన అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లాలో చాలామంది అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కూడా ఒక విధంగా ఆలస్యం చేయడం కూడా రైతులకు చాలా ఇబ్బందికరం. ప్రభుత్వం ఎక్కడైనా తక్షణమే ఎవరైతే తప్పిదాలు చేసి డిసిప్లినరీ కేసు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి మీద కూడా మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకొని వాళ్ళకి ఇద్దరు మేజర్ పెనాల్టీ, ఇద్దరు మైనర్ పెనాల్టీ, ఏ పెనాల్టీ అయినా వాళ్ళు చేసిన తప్పిదాన్ని బేస్ చేసుకొని అందుబాటులో ఉన్న రికార్డుని పరిశీలించి తక్షణం వాళ్ళకి పెనాల్టీ వేస్తే ఇంకొక తప్పిదం జరగకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడైనా గౌరవ CCLA వారు కూడా తహసీల్దార్ వారి మీద అయితే క్రమశిక్షణ చర్యలు కేసులు నెల్లూరులో ఉన్నాయో వాటన్నింటి మీద కూడా చర్యలు తీసుకొని ఎవరైతే తప్పిదాలు రెవెన్యూ రికార్డులు రైతులకు ప్రమేయం లేకుండా, రైతుల సంబంధం లేకుండా హక్కు లేని వాళ్ళకి ఎక్కించారో వాళ్ళన్నిటి మీద కూడా మీరు డిసిప్లినరీ కేసు మీద కూడా వెంటనే డిస్పోజ్ చేసి రైతులకు న్యాయం చేయాలా. అదేవిధంగా రైతులకు సూచించేది ఒకటే, మీ యొక్క సమస్య ఏదైనా ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసిన చట్టం, నేను నేర్చుకున్న చట్టం, నేను చదివిన చట్టం, అదేవిధంగా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా మీరు మీ భూమిని అన్యాయకరంగా ఎక్కించిన వాళ్ళ మీద ఏ విధంగా ఫైట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి శిక్ష పడేందుకు మనం ఫైట్ చేయాలని చెప్పి కూడా మీరు చూడాలి. ఒకటి, మీ యొక్క భూమిని వేరే ఒకరి పేరుతో ఎక్కించిందని తిరిగి మీ భూమిలోకి ఎక్కించుకోవడం ఒక పని. రెండో పని, ఈ మిమ్మల్ని ఎవరైతే కార్యాలయాల చుట్టూ తిప్పించి మిమ్మల్ని నష్టపరిచారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయండి అని చెప్పి కూడా మీరు గౌరవ ఆంధ్రప్రదేశ్ క్లాసిఫికేషన్ కండక్ట్ అండ్ అప్పీల్స్ 1964 ప్రకారం కూడా మీరు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని కూడా మీరు ఫిర్యాదు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయండి. పోరాటం చేసే వాళ్ళకి అందరూ కూడా మేమందరం కూడా మీ అండే ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ వీడియోని ఇంతటితో ముగిస్తాం.